ఆలోచన మైండ్ పనిచేస్తుందా అంటే హిందువులకు లేని ఆలోచన కల్పిస్తున్నారు ముస్లిమ్స్ రైట్. అంటే మీకు మొత్తం మతం అయితే మాకు కాదా మీ మతం ఏకమవుతున్న పరిస్థితి. అండ్ వర్మ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది పవన్ కి? ప్లస్ అయిందా, ఎంతో కొంత మైనస్ అయిందా? వర్మ గారు ఒక మాట చెప్తాను సార్, వర్మ గారు రాజులు పెట్టాపురంలో 100 కుటుంబాలు కూడా ఉండవు సార్. ఆయన ఎఫెక్ట్ లేదనట్లా. అట్టడుగు పేద వర్గాల్లో, ఆయనకి బీసీఎస్సీ వర్గాల్లో ఆయనకి పట్టుంది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా వర్మ పోటీ చేస్తే 90,000 ఓట్లు వచ్చాయి. అదే సార్, కాపులేస్తే వచ్చినాయి, కాపులేస్తే వచ్చినాయి అవి. అది కూడా గుర్తుపెట్టుకోవాలా. ఆయన నాకు అన్యాయం జరిగింది, ఈ నియోజకవర్గంలో నేను పనిచేస్తూ సోషల్ మీడియాలో ఆయన పెట్టిన వాట్సాప్ పెట్టి చూపించమంటారా? నాకు అన్యాయం జరిగింది, నేను పనిచేస్తుంది, నేనైతే టికెట్ ఇంకెవరికో ఇచ్చారో కళ్ళమ్మటి ఆయన ఏడుస్తూ వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకున్న నియోజకవర్గం అంతా వీడియో చూపించమంటారా? ఆయన నెంబర్ నుంచే వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అయిన మాట కూడా వాస్తవం. వాళ్ళ అనుచరులు ఆయన ఆదేశాలతోనే రణరంగం సృష్టించిన మాట వాస్తవమే. తర్వాత కూల్ అయింది కదా అంతా, కూల్ అవ్వలేదా అంతా? 90,000 ఓట్లు అయ్యి అనుకోమాకండి. కాపులు వన్ సైడ్ చేసి పెట్టారు ఆ రోజు వర్మ గారికి. అరే కష్టపడినోడికి అన్యాయం, టికెట్ ఇవ్వలేదు, అన్యాయం జరిగిందని చెప్పని. మరి విశ్వంకి చేయాలి కదా, విశ్వంకి చేయలేదు. కాదండి, లేదండి, కాపులు గుర్తుపెట్టుకోండి, కాపులు బాగా గుర్తుపెట్టుకోండి. కాపులు తమ్ముడు తనుడైన ధర్మం తప్పరు. కాపులు తమ్ముడు తనుడైన ధర్మం తప్పరు. కుల పిచ్చి లేదు కాపుకి. వర్మకి నిలబడి చేసి పెట్టారు. వర్మ అని చెప్పాలన్నమాట. కాపులు చేశారు లేదు అప్పుడు. విశ్వానికి ఇలా పార్టీతో కష్టపడి టికెట్ నాకు అన్యాయం అయిపోయాడు అని చెప్పని వర్మకి చేసి పెట్టారు. నేనేమంటున్నానంటే అట్టడుగు పేద వర్గాల్లో ఆయనకి పట్టుంది, బీసీఎస్సీలో కాదనట్లా. రెండోది వైసీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు మందు ఎక్కడికి లెక్కలు పట్టుకోవటం కానివ్వండి, వాళ్ళు డబ్బులు తీసుకురావడం కానీ మిగతా విషయాలంతా కూడా ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చి డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వర్మ గారే. అదే ఆయన గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసుకునే విషయంలో ఆయన నిలబడి ఆయన గట్టిగా పనిచేశాడు. ఆయన వల్ల ఈయన గెలిచాడని చెప్పి నేను ఒప్పుకోరా పాట. అది ప్రజలు తీసుకున్న నిర్ణయం, ప్రజలు నిర్ణయం తీసుకున్న నిర్ణయం, వర్మ గారు తీసుకున్న నిర్ణయం కాదు. ఆయన గ్రౌండ్ లెవెల్ లో ఆ పార్టీ తరఫున నిలబడ్డాడు, కష్టపడ్డాడు, ఆయనకి పట్టుంది, పేద వర్గాలు ఆయనకి పట్టుంది. ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో ఆయన జాగ్రత్తగా ఉండి టీడీపీ పార్టీ తరఫున ఆయన జాగ్రత్త చూసుకున్నాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డెఫినేషన్, పవన్ కళ్యాణ్ గారు చరిష్మా విస్తృతంగా పనిచేసింది. ఏమో వంగ గీత గారు శుభనిషలో సైలెంట్ అయిపోయారు. నా అనుమానం 40,000 ఓట్ల నుంచి మొదలు పెట్టి 50,000 ఓట్లు, 60,000 ఓట్లు, 70,000 ఓట్లు, 80,000-90,000 ఓట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం కదా, సగౌరవంగా 2 చోట్ల ఓడిపోయిన దానికి సగౌరవంగా పిఠాపురం ప్రజలు సగౌరవంగా రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ కలిగిన నియోజకవర్గంగా ఆయన తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోండి. రైట్. అంటే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందా లేకపోతే కూటమి గెలుస్తుందా అనే బెట్టింగ్స్ జరుగుతూ ఉంటే పిఠాపురంలో మాత్రం దాసరామ్ గారు మెజారిటీ మీద బెట్టింగ్ జరుగుతుంది. 50,000 అని కొంతమంది, లక్షని కొంతమంది. జనాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సిగ్గు, శరం, మానం, మర్యాద లేని జనం సార్. ఈ పందేలు కైపోయింది సార్, 1000 కోట్ల పందేలు కాస్తున్నారు సార్. నీచాకి కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారు సార్. ప్రజారాజ్య పార్టీలో చిరంజీవి గారికి పాలకొల్లో ఖర్చు పెట్టింది 2 కోట్లు చిరంజీవి గారి కోసం. పందేల్లో పోయిన డబ్బులకు తెలుసా 2,000 కోట్లు. మీ ఓటు పళ్ళకొల్లు ఓడిపోతున్నాడు అంటే ఆవేశానికి పోయి రోషానికి ఆస్తులు కాస్తే ఆస్తులు, ఇల్లు, పొలాలు పోయినాయి సార్. కడుపుకి ఏం తింటున్నారు సార్? మీ చేతలైతే మగతనం ఉంటే రాజకీయాల్లో ఖర్చు పెట్టండి. ఈ పందేలు ఏంటి సార్? వ్యసనాలు కాకపోతే, వ్యసనం కాకపోతే రాష్ట్రం తిండికి లేక ఏడుస్తుంటే, ఉద్యోగం లేక ఏడుస్తుంటే కోట్ల రూపాయలు పందేల్లో కాదు. నిజంగా నేను చూశానండి, నేను వ్యక్తిగతంగా కూడా చూశాను. ఎవరి స్థాయిలో వాళ్ళు పందాలు కాస్తున్నారు. 5,000, 10,000, 50,000, 1,00,000, కోటి. ఎంతైతే సంస్కారం ఉండాలా? ఏం తింటున్నాం సార్ మనం? ఆంధ్రప్రదేశ్ ఉన్న ఇబ్బందులు ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఉన్న బాధలేంటి, ఈ జరుగుతున్న పరిణామాల జ్ఞానం ఉండదు. అదే ఏదో అంటారు కదా, ఇల్లు తగలబడుతుంటే చుట్టంటించుకోవడానికి నిప్పు అడిగాడంట అంటారు కదా మన సైడ్. అలాగా రాజకీయం ఇంత హాట్ గా జరుగుతూ ఉంటే, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికలు ఇవ్వవుతూ ఉంటే దానిలో కూడా ఈ బెట్టింగ్ రాయిళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఓకే, అది కామన్ ప్రజలు ఫైట్ చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్ తేడా బట్టి రాష్ట్రం నాశనం అయిపోద్దని
ఫైట్ చేస్తుంటే Right. ఈ ఎదవలు ఈ 1000 కోట్లు తీసుకొచ్చి పందేళ్ళకి అయితే వేశారు. ఎదవన్నారు ఎదవలు మేమన్నారు సార్. మనసులో చెందుతున్నారు సార్. రైట్ అండ్ ఇంకొకటి మీరు చాలా గ్రూప్స్